నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెనాలి శివారి ఎల్బీ నగర్ లో 20 ఫ్లాట్ల వెంచర్కు భూమి పూజ. ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్. శ్రీ వాసవిమాత సత్రం కమిటీ గత పాలకుల ఏకపక్ష ధోరణిపై పెండల ప్యానెల్ ప్రతిఘటన. సమిష్టిగా అమసేవ చేద్దామంటూ పిలుపు. ఉమ్మడి ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావుకు నివాళులర్పించిన తెనాలి కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు చొరవ చూపాలి. మా ఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా. అమరావతి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత పొందిన క్రమంలో రాజధాని పరిధిలోని తెనాలి పట్టణ శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ తెనాలి పట్టణ శోభను పెంచుతున్న క్రమంలో ఆలపాటి నగర్ కు అనుబంధంగా ఎల్బీ నగర్ అపార్ట్మెంట్ కల్చర్ కు సెక్యూరిటీ పరంగా మంచి గుర్తింపు పొందుతుందని, ఆ క్రమంలోనే తమ 9వ వెంచర్ ఎల్బీ నగర్ లో ప్రముఖ బిల్డర్ వీరమాచినేని తిరుమలరావు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. స్థానిక సుల్తానాబాద్ ఎదుటగల ఆలపాటి నగర్ రత్న ఫ్యాక్షన్ కళ్యాణ మండపం నుండి దిండుపాలెం వెళ్లే మార్గంలో ఎల్బీ నగర్ లోని గురువారం వీరమాచినేని తిరుమలరావు తమ 9వ వెంచర్ కు భూమి పూజ చేశారు. శ్రేయభిలాషులతో కలిసి 20 ఫ్లాట్స్ తో నిర్మించనున్న అపార్ట్మెంట్ లోగోను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ మాట్లాడుతూ తెనాలిలో ఉన్న బిల్డర్స్ తో తనకంటూ గుర్తింపు పొందిన వీరమాచినేని తిరుమలరావు 8 వెంచర్లు సకాలంలో పూర్తి చేసి వినియోగదారుల మన్ననలు పొందారని, ఎల్బీ నగర్ సెక్యూరిటీ పరంగా గుర్తింపున్న ప్రాంతమని, 9వ వెంచర్ మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందన్న భావనను వ్యక్తం చేశారు. బిల్డర్ వీరమాచినేని తిరుమలరావు మాట్లాడుతూ 850 గజాల 9వ వెంచర్ లో మొత్తం 20 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయన్నారు. మధ్యతరగతి కుటుంబాల వారికి అనుకూలంగా ఉంటుందన్నారు. వెంచర్ భూమి పూజ కార్యక్రమంలో హెచ్సివి ఎండి కరణం వెంకటేశ్వరరావు, ఉప్పల అజయ్ కుమార్, తిరుమలరావు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు. మా స్నేహితుడు బిల్డరు వీరమాచినేని తిరుమలరావు 8 అపార్ట్మెంట్లు క్వాలిటీతో కట్టి శంకుస్థాపనకే అన్ని అడ్వాన్సులు అమ్ముడుపోయేటట్టు కస్టమర్లకి నమ్మకం కల్పించి వాళ్ళకి ఏ విధంగా కావాలో ఇంటర్వ్యూలు కూడా ఆయనే చేసి పెట్టి తక్కువ టైంలో వాళ్ళకి ఇచ్చిన టైం కన్నా తక్కువ టైంలో పూర్తి చేసి సక్సెస్ అయిన బిల్డర్గా తెనాల్లో టాప్ 3లో ఈయన ఒకడు. మరి ఈరోజు మనది ఆలపాటి నగర్ ఆనుకొని ఉన్న ఎల్బీ నగర్ అని కొత్తగా ఇక్కడ ఫ్లాట్లు వేశారు. చాలా సెక్యూరిటీ జోన్ ఇది. అన్ని విధాలుగా ఇండివిజువల్ హౌస్లు విల్లాస్ కూడా కడుతున్నారు. ఇక్కడ 850 గజాల్లో మరి వాళ్ళ వెంచర్ స్టార్ట్ చేశారు శంకుస్థాపన. చాలా క్వాలిటీ, ముఖ్యంగా క్వాలిటీ మన్నికంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళ దగ్గరకు ఉన్న ఖాతాదారులందరూ చెప్పుకోవటం. మరి అదే ఖాతాదారులు వచ్చి వాళ్ళ శంకుస్థాపనకు వచ్చి మాకు కావాలి, మేము తీసుకుంటాం, మాకు తగ్గట్టు మీరు కట్టేయండి, లోన్ కూడా ఫెసిలిటీస్ అని చెప్పి చెప్పటం మాకు ఆశ్చర్యానికి గురైంది. కనుక ఈయన సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి వెంచర్లో కోరుకుంటూ అతి తక్కువ టైంలో ఈ వెంచర్ కంప్లీట్ అవుతుందని చెప్పి సక్సెస్గా బయటకు వస్తాడని చెప్పి మేము ఆశిస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటాం. 9వ వెంచర్ ఇది. గతంలో 8 వెంచర్లు పూర్తయినాయి. 9వ వెంచరు మంచి లొకాలిటీ, వాస్తుపరంగా అన్ని రకాలుగా అంగులతో ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ప్లాటు, ఫ్లోర్కి 4 కాడికి 20 ఫ్లాట్లు వెంచరు భూమి పూజ జరిగింది. అనుకూలంగా ఉంటుంది మధ్యతరగతి ప్రజలకి. కాబట్టి రత్నాఫాచూర్ నుంచి దుండిపాలెం వెళ్ళే రోడ్లో ఎల్బీ నగర్ అని కొత్తగా వెంచర్ ఏర్పాటు జరిగింది. ఆ స్థలంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్య వైశ్యులందరికీ ఇలవేల్పైన శ్రీ వాసవిమాత జన్మదినోత్సవ ఆధ్యాత్మిక సేవలు సత్రం కమిటీ ఎన్నికలకు నామినేషన్ వేసిన సభ్యులందరూ సమిష్టిగా చేయాలని, ఇందుకు భిన్నంగా చేయాలనుకోవడం విభజించి పాలించే వారి నైజం చాటుతుందని ఆర్యవైశ్య ప్రముఖులు తమ విధానం మీడియా ద్వారా వెల్లడించారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని సత్రం కమిటీ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెండెల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు, దేశ శ్రీనివాసరావు, గొట్ల వెంకటేశ్వరరావులు తమ సమష్టి విధానాన్ని వివరించారు. ముఖ్యంగా గత కమిటీ సభ్యులు నూకల వేణుగోపాలరావు వైఖరిని ప్రతిఘటించారు. ఈ నెల 26న నిర్వహించే శ్రీ వాసవిమాత జన్మదినోత్సవ వేడుకలు సత్రం కమిటీ ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థులందరూ సమిష్టిగా చేయాలని, ఒంటరి పత్రం సరికాదన్నారు. శ్రీ వాసవిమాత ఆర్యవైశ్యుల అందరికీ ఇలవేల్పు అనే విషయం గుర్తించాలన్నారు. ఎన్నికల అంశానికి వాయిదాలు వేయడం, కోర్టులను ఆశ్రయించడం, ఉన్నంతకాలం వారే సత్రం కమిటీగా అధ్యక్షులుగా ఉండాలనే ఏకపక్ష నిర్ణయం సాగదన్నారు. సత్రం కమిటీ ఎన్నికలు ప్రకటించి నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసే సమయంలో నూకన వేణుగోపాలరావు వెనకుండి గుండా పిచ్చయ్య చెత్త కోర్టులో పిటిషన్ వేయించారని సభ్యులు ఆరోపించారు. అమ్మవారి జన్మదినం ఆధ్యాత్మిక సేవ చేయడానికి తాము కూడా అర్హులేమని, అందరికీ కలిసి అమ్మ సేవ చేసుకుందాం, సత్రం కమిటీ ఎన్నికలు సవ్యంగా సాగేందుకు మన సమస్యలు మనమే కూర్చొని మాట్లాడుకుందామని ఆర్య వైశ్యులందరూ ఆదివారం అమ్మ సేవకు ఆలయానికి విధిగా చేరుకోవాలనే విధానం ఉప్పల వరదరాజులు వ్యక్తం చేశారు.
ప్రశ్నించేవారిని తప్పించే విధానం వల్లనే నూకల వేణుగోపాలరావు తమ వంటి కొందరిని పక్కన పెట్టాడని భావన దేశ శ్రీనివాసరావు వ్యక్తం చేశారు. వేణుగోపాలరావుకు సమిష్టిగా ఉత్సవం జరగాలనే మంచి ఆలోచన శ్రీ వాసవి మాత కలిగించాలని పెండం వెంకట్రావు అన్నారు. మొత్తంగా వేణుగోపాలరావు వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ అందరూ కలిసి అమ్మసేవ చేద్దామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పెండల వెంకట్రావు, ప్యానెల్ ను సమర్థించే ఆర్యవైశ్య సంఘీయులు పాల్గొన్నారు. రేపు 26వ తారీఖున కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరపాలని మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే దీంట్లో విభేదాలు లేకుండా అందరం కలిసి ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. గత సంవత్సరం నుంచి కూడా ప్రతి విషయానికి కోర్టుకు వెళ్ళడం, కోర్టులో లక్షలు ఖర్చు పెట్టడం. ఎందుకంటే అమ్మవారి సొమ్ముందని ఊరుగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే అది కరెక్ట్ కాదు. నేను ఒకటే కోరుకుంటున్నాను అమ్మవారిని, అమ్మ ఎవరికి విభేదాలు లేకుండా అందరం కలిసి ఉండేటట్టుగా చూడండి. నూకలు వేణుగారులో మీరు ప్రవేశించి ఆయనకు మంచి సద్బుద్ధిని ఇచ్చేటట్టుగా నా కోరిక. ఎందుకంటే ఈ కోర్టుకి వెళ్ళి లాయర్లకి ఇచ్చి నీ వంది మాలకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైతే ఎన్నికల ఆఫీసరో 24 గంటల వేణుగారితో మాట్లాడటం, మరి ఆయనకేం సంబంధం? ఎన్నికల ఆఫీసర్ ఎట్లుండాలండి? వాడు ఎవరితో సంబంధం ఉండకూడదు. అందరికీ కూర్చోబెట్టి ఎన్నికలు జరిపితే నీ ఘనత, కానీ ఎన్నికలు వాయిదా పడితే నీ ఘనత ఏముంది? నువ్వు గుండెపిచ్చే మీరంతా ఒకటే. మిమ్మల్ని హర్షించేవాళ్ళు లేరు తెనాలి పట్టణంలో. మంచి సత్ప్రవర్తన, మంచి బుద్ధి నీకు ప్రసాదించాలని ఆ అమ్మవారిని మేము మనసారా కోరుకుంటున్నాం. జనవరిలో మేము రిక్విజేషన్ నోటీస్ ఇచ్చాము. ఆ రిక్విజేషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత మార్చి దాకా దాన్ని కాలయాపన చేస్తూ వచ్చారు. మార్చిలో మేము రిక్విజేషన్ నోటీస్ మీద ముందుకెళ్తాము, మాకు జనరల్ బాడీలో బైలా ప్రకారం జనరల్ బాడీ నిర్వహించే హక్కు ఉందని చెప్పి మేము తెలియపరిస్తే అప్పుడు వాళ్ళు జనరల్ బాడీ పెట్టారు. పెట్టి కొన్ని కారణాల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, వేణుగారు అనారోగ్యం మూలంగా వారు ఊరెళ్ళారని ఇంకోటి చెప్పి తాళాలు వేసేసి బయటికి వెళ్ళిపోయారు. మేము జనరల్ బాడీ బైలా ప్రకారం ఎన్నికయ్యాం. ఎన్నికైతే వీళ్ళ ఎన్నిక చెల్లదు అని చెప్పి వాళ్ళు హైకోర్టులో రిట్ చేశారు. ఎవరు ఆపమన్నారు? ఎలక్షను పెడతానంది నువ్వే, పెట్టింది నువ్వే, నామినేషన్లు వేసుకోమంది నువ్వే. అన్నీ అయినాక మళ్ళీ ఏం పద్ధతి సార్ ఇది? మంచి పద్ధతి కాదు. మన వైశ్య కులానికి బజార్లో టీ తాగుతుంటే కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారయ్యా మిగతా కులస్తులు. కొంచెం ఆలోచించుకున్నాయా? అరే ఆ తల్లి మన కోసం ఆత్మార్పణ చేసుకుందాయా? అటువంటి కులంలో జన్మించి మనకి కర్మ ఏంటయా? ఇతరులతో చెప్పించుకునే కర్మ. 26వ తేదీ అమ్మవారి పుట్టినరోజు నాడు కనుక మన సెటిల్ అవ్వకపోతే ఇది తర్వాత జరిగే పరిణామాలు ఏంటో ఎట్లా ఉంటాయో చూసుకుందరు. కానీ మీరందరూ తర్వాత 26వ తేదీన ఇదే ప్రదేశంలో అయిపోవాలి పని. తెనాలి పట్టణంలో ఆర్యవైశ్య బిడ్డలందరికీ కూడా మంచి జరిగేట్టుగా మీ అందరి మనస్సుల్లో ఆ అమ్మవారు ఈ కల్మషాన్ని తీసేసి మనందరం అన్నదమ్ములుగా, స్నేహితులుగా, ప్రేమగా ఉండాలని నేను కోరుకుంటూ, ఇన్ని రోజులు అటువైపు ఉండి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావంటే, నాకు 10 సంవత్సరాల క్రితం నుంచే నా కింద పెద్ద అగాధం తవ్వుతున్నారనే సంగతి నాకు తెలియదు. ఈ అగాధం తవ్వే సంగతి ఎప్పుడు తెలిసింది? 1 నెల క్రితం ఇదే తాతాసీన్ అనే అతను, ఏమయ్యా నువ్వు కనీసం నీ ముడ్డి కిందకి నీళ్ళు వస్తున్నాయి, నీ ముడ్డి కింద పెద్ద గొయ్యి తవ్వుతున్నారు, అదన్నా తెలుసుకుని మాట్లాడు. తెలుసుకొని మాట్లాడకపోతే నువ్వు వాళ్ళు తీసే గోతులు అమాంతంగా కింద పడిపోతే మంచి మదపేనుగు కూడా ఆట గుర్రంలాగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. నీ కర్మ కూడా అట్ట కాల్చుకోబాగా అని చెప్పి నాకు ఒక వీడియో చూపించాడు. ఎలాంటి విషయాల్లో, ఎలాంటి పరిస్థితుల్లో మేము ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందో, ఎందుకు చేయాల్సి వచ్చిందో మేము గనక ఈరోజు కూడా ఇది గనక చెప్పకపోతే మాలో ఏదో లొసుకుందనో, మాలో ఏదో స్వార్థం ఉందనో, మేము దేనికో ఆశించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామని చెప్పి మేము వాళ్ళ వర్గం కోసం రాలా. వైశ్యుడిగా ఒకళ్ళు పెట్టినటువంటిది దేవాలయం. ఇది పార్టీకి సంబంధించింది కాదు. ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ, పార్టీలకు సంబంధం లేదు. ఇది కేవలం దేవాలయానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు పిలవలా, వీళ్ళు పిలిచారు. మంచిగా చేద్దాం అనుకునే విధానంతో వెళ్తే తప్ప నువ్వు 1 అంటే నేను 2 అంట, నువ్వు 4 అంటే నేను 8 అంట. ఎవ్వడూ ఇక్కడ దేనికి అతిథులం కాదు. వారి హయాంలోనే ఇక్కడ గాలిగోపురం కట్టించారు. మరి ఈ గాలిగోపురం నుంచి నడవకుండా పక్కదారి ఎందుకు పెట్టారనేది
ఇక్కడున్న పాలకవర్గానికే తెలవాలి. ఏ దేవాలయానికైనా సరే వెళ్ళేప్పుడు ముందు గాలిగోపురం దండం పెట్టుకొని గర్భగుడికి వెళ్తారు. కానీ ఆ విధంగా లేకుండా ఇక్కడ గాలిగోపురానికి పక్కదారి ఎందుకు పెట్టారనేది ఇక్కడున్న పాలకవర్గానికే తెలియాలి. అలాగే ఈ కళ్యాణ మండపాల్లో ఏ ఒక్కరు పెళ్లి చేసుకోవాలంటే మినిమం ₹1,00,000 పెట్టుకొని కానీ ఇక్కడ పెళ్ళి అవ్వదు. మేము పేదవారి కోసం కట్టామని చెప్పన్నారు. ఏ పేదవాడు ఈ సంవత్సరం ఎంతమంది పెళ్లి చేసుకున్నారనేది మీ దగ్గర డేటా ఉందా? అది మీరు బహిరంగ చెప్పండి. ఇక్కడ పెళ్లి చేసుకున్నాడికి యూనిట్కి ₹25 జనరేటర్తోనే ఏసీ పనిచేసిద్ది. ఇన్ని సౌకర్యాలు లేని దేవాలయానికి మేము అభివృద్ధి చేసాం అంటున్నారు. ఏ రంగా అభివృద్ధి చేశారని అడుగుతున్నా. ఈరోజు పట్టుమంటే ఈ గుళ్ళోకి 100 మంది రారు. అదే రోడ్డు సైడ్ ఉన్న దేవాలయానికి వెళ్ళండి. వాళ్ళ ఏ విధంగా భక్తులు వెళ్తున్నారు? దీనికి కారణం ఎవరు అసలుకి? దీనికి ఇంత అభివృద్ధి చెందింది అంటున్నారు. ఇంత పెద్ద దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రముఖ దేవాలయానికి ఎందుకు భక్తులు రావట్లేదు? పక్కనున్న ప్రతి కమిటీతో గొడవలే. ఇలా ఉంటే అసలు రేపు వచ్చేవాళ్ళు అయినా సరే ఎలా దీన్ని అభివృద్ధి చేయగలుగుతారని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాలకు నాదెండ్ల భాస్కర్రావుకు తెనాలికి అవినాభావ సంబంధం ఉందని, ఆయన మరణం అత్యంత బాధాకరమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు భాస్కర్రావు మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ, నాదెండ్ల భాస్కర్రావుతో కాంగ్రెస్ పార్టీకి తెనాలికి ఉన్న అనుబంధం, ఆయన తెనాలి నుంచి సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ భాస్కర్రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పినపాటి శ్రీవెన్ బాబు, కడిదం కోటేశ్వరరావు, భీమా రమేష్, కార్తిక్ శ్రీను, మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. గతంలో మనకి నాదెండ్ల భాస్కర్రావు గారు తెనాలి ఎమ్మెల్యేగా చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ కింద, అటు తర్వాత ఖమ్మంలో ఎంపీగా చేశారు. 2004 నుంచి వారి కుమారుడు మరి 2 సంవత్సరాలు వరుసన ఎమ్మెల్యేగా చేశారు, స్పీకర్గా చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు, స్పీకర్ చేశారు. ప్రస్తుతం వేరే పార్టీ నుంచి మినిస్టర్గా కూడా చేస్తున్నారు. మరి అటువంటి వారి తండ్రి నాదెండ్ల భాస్కర్రావు గారు నిన్న మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము. అయితే వయసు రీత్యా 91 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మనం దానికి కొంత ఈ రోజున ఇక్కడ వారికి సంతాప సభ తెలియజేద్దామని, ముందు వారి గురించి 4 మాటలు చెప్దామనే ఉద్దేశంతో మా డాక్టర్ చందు సాంబశివుడు గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారు ఇప్పుడు ప్రస్తుతం వారి గురించి మాట్లాడతారు. నాదెండ్ల భాస్కర్రావు గారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, మన తెనాలి ప్రాంతవాసి. తెనాలికి కాంగ్రెస్ పార్టీలో తెనాలి ఎమ్మెల్యే చేశారు, ఖమ్మం ఎంపీకి చేశారు. అదే కాకుండా వేమూరు ఎమ్మెల్యేగా చేసి కూడా ఇంతకుముందు ఉన్నారు మా టీడీపీలో. ఆయన చనిపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు భాస్కర్రావు గారికి చాలా అవినాభావ అనుబంధం ఉన్నది. భాస్కర్రావు గారు మంచి లాయరు. ఆయన మాటలోనే హైకోర్టులో చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది. హైకోర్టులో లాయర్గా ఉండే, ఇప్పుడు జూబ్లీస్లో ఉండే దగ్గర 1 ఎకరం అప్పుడు ఆ రోజు 10,000 కొన్నారని చెప్పేవాళ్ళు. చాలా చెప్పేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు కాదు, కానీ ఆయన చాలా మంచి లాయరే కాకుండా మంచి వక్త, చాలా బాగా మాట్లాడతారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇదిగా ఉండేవాళ్ళు. ఆయన ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా చెన్నారెడ్డి గారి ప్రభుత్వం ఇందులో కానీ, తర్వాత రామారావు గారి దగ్గర కానీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. మనకి తర్వాత పార్టీకి మంచి వక్త, బాగా మాట్లాడతారు. పార్టీ మీద చాలా పట్టుదల, నిర్మాణం ఉంది. అలాంటి భాస్కర్రావు గారు చనిపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా భాస్కర్రావు గారు నేను 90 ఏళ్ళు పీసీసీ మెంబర్స్ చేశాను. 94లో ఆయన పక్క నేను, మండల సుబ్రహ్మణ్యం గారు, చాలా ఇద్దరు చెరువు పక్క ఉండే ఆయన ప్రముఖ లాయరు, నేను డాక్టర్గా ఉండి చేసేవాళ్ళం. దాన్ని గుర్తుపెట్టి చాలా ఎంఐఎంఈలు పోటీ పడ్డా కానీ లేదు అని చెప్పేసి ఏ మాట కామాట డాక్టర్ గారికి ఇవ్వాలి పీసీసీ మెంబర్ అని. అప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది. నేను ఆయన ఇద్దరు ఉండేవాళ్ళం తెనాలి అసెంబ్లీకి పీసీసీ మెంబర్స్గా. చాలా గట్టిగా చేశారు. పాపం అన్నింటిలో కూడా బస్సు యాత్రలో కూడా చూసి 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే కాకుండా సీనియర్లందరూ బస్సు యాత్ర చేసి, అటు డి శ్రీనివాస్ కానీ, నాదెండ్ల భాస్కర్రావు గారు కానివ్వండి, ఇంకా ఇలా పెద్దవాళ్ళందరూ రోషి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పాదయాత్ర ఎక్కడ ఎవరి శక్తి కొలది చేయటం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని దించడం ఇంపాసిబుల్, అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసిన వారిలో రాజశేఖర రెడ్డి గారితో పాటు కొనిగేటి రోషి గారు, అలాగే నాదెండ్ల భాస్కర్రావు గారు చాలా ప్రముఖ పాత్ర వహించారు. దాని దగ్గర డి శ్రీనివాస్ గారు కూడా అని చెప్పేసి మీకు మనవి చేస్తూ, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా తరపున మా కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతున్నాం.
వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు 1652 మంది డిగ్రీ పట్టాతో పాటు జీవితంలో స్థిరపడే ఉద్యోగంతో బయటకు వెళ్లడం ద్వారా కళాశాల లక్ష్యం నెరవేరడం హర్షణీయమని విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో గురువారం డిగ్రీ పూర్తి చేసుకున్న బీకాం, బీఎస్సీ, బీసీఏ విద్యార్థుల అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్రి శివకుమార్ మాట్లాడుతూ కళాశాలలో 98.3% డిగ్రీ విద్యార్థులు డిగ్రీతో పాటు ఉద్యోగం కూడా దక్కించుకున్నారు. ఇదొక శుభ పరిణామమని అన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 18 కంపెనీలు కళాశాల ప్రాంగణంలో ఎంపికలు నిర్వహించి 1652 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాలు పొందిన తేజ, పవన్, రమ్యలు కళాశాల విద్యలో తమ అభిప్రాయాలు మీడియాతో పంచుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలసాని రామ్చంద్, కామర్స్ విభాగపతి డాక్టర్ బి రాజు, ఎస్వి శర్మ విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని వందల వేల మందికి ఇది ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవ్వాలా, ఒక మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ వేదిక అవ్వాలా, ఉపయోగపడాలా అని. అందుకే ఈరోజు ఈ కాలేజీ నుంచి ఇన్ని వేల మంది జాబ్ ఆపర్చునిటీతో బ్రహ్మాండంగా. ఇంత రామచంద్రాలు అంటే మీ బ్యాచ్ గురించి నాకు చెప్పారు, ఇంత కాదు చాలా సందర్భం. సో ఈ మధ్యకాలంలో మంచి బ్యాచ్ అయింది. బట్ వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాత్రం నేను కూడా భయపడ్డాను. అమ్మా ఇదేంట్రా బాబు, వీళ్ళని బాగా అఫెక్ట్ చేయాల్సి వస్తుంది, బాగా కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. నేను కొంచెం కంగారు పడ్డాను. బట్ సెకండ్ ఇయర్ నుంచి మంచి బ్యాచ్ అయిందండి. ఫైనల్ ఇయర్కి వచ్చేవాడికి బాగా షేప్ అయ్యారు. సో 98.3 క్యాంపస్ ప్లేస్మెంట్ ఇచ్చిన బ్యాచ్. ఇంత రామచంద్ర గురించి చెబుతా మధ్యలో. సో ఆయన అంత డెడికేట్గా వర్క్ చేయబట్టి, వర్క్ చేపించబట్టి మీ అందరికి ఇదో మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా నేను మీ అందరిని ఏం కోరుకుంటున్నానంటే, ఎందుకంటే మీ అందరు రేపు నుంచి లైఫ్లో ఏదో ఒక రూపాయన సెట్ అవుతారు. ఫస్ట్ ఇయర్ మీరు చేరినప్పుడు జనరల్గా ఫస్ట్ సెమ్లో ఉన్నప్పుడు ఫ్యాకల్టీ కూడా బ్యాచ్ అందరూ కూడా ఉన్నారు. అప్పుడు ఒకటే ఎథికల్గా స్ట్రాంగ్ ఉన్నాం. డోంట్ వరీ, స్టూడెంట్స్ నేచర్ ఏంటంటే 1-10 సార్లు చెప్తే సార్తో కూడా షేర్ చేశాను. చాలా హార్డ్గా అనిపిస్తున్నారు, ఫీడ్బ్యాక్ వస్తుంది. 1-10 సార్లు చెప్తే స్టూడెంట్ వింటారు, ఓపిక కావాలి అని చాలా స్ట్రగుల్ అయ్యారు ఫ్యాకల్టీని మోటివేట్ చేయడానికి. కానీ ప్రతి చోట ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా మెచ్యూర్డ్గా, లవబుల్గా మీరు దాన్ని మీ అంతా మీరు సెట్ చేసుకున్న విషయం, తర్వాత నా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకుని ముందుకెళ్ళిన విషయము, ప్రతి క్యాంపస్ మీద, కాలేజ్ మీద మీరు త్రూఅవుట్ చూసిన ఎఫెక్షన్ డెఫినెట్గా నేను మీకు అప్రిషియేట్ చేయాల్సిందే. Definitely one of the best batch, I see, I remember in future also. So thank you very much for everyone, kind of love and affection you showed to the campus, especially during last 1.5 years. And I appreciate everyone, and also and I advise everyone to launch the right endeavors. అలానే ఎప్పుడు ఎస్పెషల్లీ ప్లేస్మెంట్ జరుగుతున్న శర్మ సార్, రాజు సార్ అంతా ఉంటారు. నేను రాత్రి పూట ఇంటికి వెళ్ళానో లేదో కూడా ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు. బ్యాక్ టీంలో వాళ్ళిద్దరూ చాలా ఎక్కువగా మనతో సపోర్ట్ ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా ఈ సందర్భ కృతజ్ఞతలు తెలియజేస్తూ అప్పుడు మా పర్సనాలిటీ ఏంటి, మేము ఎలా బిహేవ్ చేయాలి, సో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇదంతా నేర్చుకున్న తర్వాత ఏంటంటే అప్పుడు మాకు ఒకరితో ఒకరు ఫేసెస్ అంటే ఫస్ట్ ఇయర్ అంతా ఏంటంటే బీఎస్సీ అంటే బీఎస్సీ వాళ్ళతోనే ఉన్నాం. సెకండ్ ఇయర్ లైఫ్కి స్టార్ట్ అయినాక బీఎస్సీ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతాం కదా.
అప్పుడు అనిపించింది అనమాట. సో నేను ఎలా ఉండాలని తను అలానే ఉండాలని కాదు, ఎవరి డిఫరెంట్ ఎవరి మెంటాలిటీస్ వాళ్ళు ఉంటాయి. సో వాట్ వి లెర్న్ ఇన్ లైఫ్ స్కిల్స్ అంటే ఎవరు ఎలా ఉన్నా మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. పేషెంట్స్తో యాక్సెప్ట్ చేసినప్పుడే ఏదైనా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్మెంట్స్కి వస్తే ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యాం కదా, చాలా జాబ్ వచ్చేసింది అని కాకుండా, సో ఈ కంపెనీకి నువ్వు ఎలా అయితే రిఫరెన్స్ ఇచ్చావో నెక్స్ట్ వచ్చే కంపెనీకి కూడా నువ్వు అలానే ప్లేస్మెంట్ ఇవ్వాలి. అంటే అంతే కాన్ఫిడెన్స్తో నువ్వు ఇస్తేనే నువ్వు నిలబెట్టుకోగలవు. సో అలానే ఫస్ట్ ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యి అక్కడ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక అవార్డు తీసుకొని దాంతో నేనేమి పొంగిపోలేదన్నమాట. అసలు నేను నిజంగానే అక్కడ పర్ఫామ్ చేశాను, నాకు డౌట్ వచ్చేసింది. ఇంత కాన్ఫిడెన్స్తో నేను మాట్లాడగలను. కొంతమంది కూడా అనుకున్నారు ఆమె చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, ఇంత కొంచెం కొంత ఎక్కువతో మాట్లాడుతుంది. సో వాళ్ళు ఏమనుకున్నా సరే అన్ని పక్కన పెట్టేసి, సో నేనేంటి ప్రిన్సిపల్స్ అని నాకేం చెప్పారు, వాట్ కెన్ ఐ గివ్ ఫర్ దిస్ కాలేజ్ అండ్ ఫర్ మీ అని చెప్పేసి అన్ని థింక్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో అన్ని కంపెనీస్కి సెలెక్ట్ అవ్వడం త్రూ ప్రిన్సిపల్స్ అండ్ దిస్ లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దిస్. స్థానిక బాలాజీరావుపేటలోని తడికెల మిల్లు సమీపంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు గురువారం మజ్జిగ అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ట్రస్ట్ ముందుకెళ్తుందని తెలిపారు. అందులో భాగంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్రం నందు బాటసార్లకు పాదచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రం నందు గురువారం మద్దులూరి వంశకృష్ణ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రాధావల్లి కుటుంబ సభ్యుల సహకారంతో బాటసార్లకు పాదచారులకు మజ్జిగ అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు కేవీ రమణబాబు మాట్లాడుతూ వేసవి దాహార్తి తీర్చేందుకు ట్రస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వికన శ్రీనివాస ట్రస్ట్ వారు అందిస్తున్న వేసవికాలం చలివేంద్ర కార్యక్రమం ఇది ప్రతి గురువారం జరుగుతుంది. ఇట్లానే వేసవికాలం అయ్యేంత మటుకు ఈ కార్యక్రమంలో జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమం అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ వికన శ్రీనివాస ట్రస్ట్ ముందుకెళ్తోంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా వేసవి దృష్టిలో పెట్టుకుని ఈ నెల 1వ తేదీన తెనాలి పురపాలక సంఘం యొక్క ఆధ్వర్యంలో ప్రోత్సాహంతో వికన శ్రీనివాస ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలో తడికిమిల్ల సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం కూడా ఈ యొక్క బాటసార్లకి పాదచారులకి దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజున మద్దులూరు మోహనవంశీకృష్ణ గారి తల్లిదండ్రులైనటువంటి శ్రీనివాసరావు గారు, రాధావల్లి గారి యొక్క సహకారంతో బాటసార్లకి పాదచారులకి మజ్జిగ పంపిణీతో పాటు అన్నప్రసాదం కూడా మనం వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ప్రతిరోజు కూడా ఉచితంగా మినరల్ వాటర్ని పాదచారులకి మనం అందజేయడం జరుగుతుంది. ఈ 2 నెలల పాటు ఈ వేసవి కాలంలో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమ సహకరిస్తున్న దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఓం నమో వెంకటేశాయ. నవ్యాంధ్రలో సినీ పరిశ్రమను బ్రతికించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో పర్యాయం మొరపెట్టుకుంటున్నామని, ప్రభుత్వాలు మారిన ఆంధ్రలో సినిమా బ్రతుకు చిత్రం అట్టర్ ఫ్లాప్ దశలో ఉందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ ఆంధ్రలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఏపీ సినీ రంగంలో సైక్లోన్ కు సిగ్నల్ పడిందన్నారు. 3 మాసాల్లో ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ముఖంగా దిలీప్ రాజా విజ్ఞప్తి చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ మాదిరిగానే అమరావతిలో ప్రభుత్వమే ఎన్టీఆర్ ఫిల్మ్స్ స్టూడియోస్ ఏర్పాటు చేసి ఎఫ్డీసీ యాజమాన్యాలకు అద్దెలకు ఇవ్వడమే మా ప్రతిపాదనలు పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఔత్సాహిక నిర్మాతలకు భవానీ ద్వీపం, అరకులోయ, సూర్యలంక బీచ్, కొండవీటు, లంబసింగి ప్రాంతాల్లో స్టూడియోల ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన, నటీనటులకు సాంకేతిక నిపుణుల నివాస స్థలాల కేటాయింపు లాంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వం కార్యాచరణ తక్షణమే ప్రకటించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రలో ఆధార్ కార్డు ఉన్న సినిమా కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆహ్వానించి చర్చలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దిలీప్ రాజా మనవి చేశారు. తెలంగాణలో స్థిర నివాసం ఉంటూ ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ అక్కడి ప్రభుత్వానికే పనులు చెల్లిస్తున్న సినీ ప్రముఖులు ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై మనస్సాక్షిగా ఎందుకు కృషి చేస్తారని దిలీప్ రాజా ప్రశ్నించారు. పెదరావూరు ఫిల్మ్ స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్ బాబు మాట్లాడుతూ 3 మాసాల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లభించకపోతే ఆంధ్రలో నివాసం ఉంటున్న నటీనటులను, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులతో కలిసి నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. ఈలోగా సమస్యకు పరిష్కారం సీఎం చూస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమావేశంలో మా ఏపీ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే సగటు మానవుడు కూడా వినోదం అవసరం. రిక్షాకైనా, ఆటో అతనికైనా, ప్రధాన మంత్రికైనా కానీ వినోదం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఇన్ లైఫ్. అలాంటి ఇంపార్టెంట్ ఉన్న
ఒక పెద్ద సెక్టార్ని ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారో నాకు అంతుపట్టట్లా. అందుకని ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక తీర్మానం అప్రూవ్ చేస్తున్నాం. ఏమనంటే ప్రభుత్వానికి 3 మాసాల్లో దయచేసి మీరు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకొనకపోతే మా ఏపీలో ఉన్న సభ్యులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నటీనటులు, ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉంటున్న సాంకేతిక నిపుణులు, సినిమా కార్మికులతో కలిసి మేము నిరాహార దీక్షకు కూడా తగ్గేదే లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా అవసరం. రాష్ట్ర విభజన తర్వాత సినిమా ఆంధ్ర రాష్ట్రంలో దిక్కులేనిది అయిపోయింది, అనాథలాగా అయిపోయింది. సినిమా బతుకు చిత్రం ఆంధ్రప్రదేశ్లో అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఫీల్డ్లో సైక్లోన్ సిగ్నల్స్ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ కోసం మేము ముఖ్యమంత్రి గారిని కలిసి, సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కలిసి సినిమాకి ఏమైతే అవసరమో వాటిలన్నింటినీ కూడా చేయమని మేము ఫైనల్గా రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్లో ఎలాగైతే రామోజీ ఫిల్మ్ స్టూడియో ఉందో అలాగే అమరావతిలో కూడా, రాజధాని అమరావతిలో కూడా మొన్నే పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయింది. కాబట్టి రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ ఫిల్మ్ స్టూడియోస్ అని గవర్నమెంటే కట్టి దానికి ఎఫ్డిసి యాజమాన్యంలో ఉంచితే చాలామంది నిర్మాతలు, దర్శకులు వచ్చి అమరావతిలో షూటింగ్లు తీసుకునే అవకాశం ఉంది. తద్వారా గవర్నమెంట్ కూడా అద్దెలో వచ్చే అవకాశం ఉంది. ఇది తర్వాత చాలామంది అమెచ్యూర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ స్టూడియోలు నిర్మించాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ నేను కూడా అందులో ఒకరిని. మాకు కానీ ప్రభుత్వం స్థలం ఇస్తే కంపల్సరీగా మేము సినిమాలు కూడా సినిమా స్టూడియోలు, మినీ స్టూడియోస్ నిర్మించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యూ టేక్ ఇట్ ఫర్ దిస్ భవానీ ఐలాండ్ కానీ, భవానీ ఐలాండ్లో ఒక చిన్న మినీ స్టూడియో కడితే చాలా బ్రహ్మాండంగా షూటింగ్ తీసుకోవచ్చు. భవానీ ఐలాండ్ కానీ, కొండవీడు కానీ, అరకు వ్యాలీ కానీ, సూర్యలంక బీచ్ కానీ, లంబసింగి కానీ, ఇలా ఎన్నో అందమైన లొకేషన్లు ఆంధ్రాలో ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో మినీ స్టూడియోస్ ఏర్పాటు చేసుకోవటానికి చాలామంది ఔత్సాహిక నిర్మాతలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గివ్ దెమ్ అలాట్మెంట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సైట్. సినిమా పరిశ్రమ ఆంధ్రాలో డెవలప్ కావాలి అంటే దానికి తగిన మౌలిక సదుపాయాలను కల్పించమని ప్రభుత్వానికి మరొక్కసారి నేను ఫైనల్గా మనవి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ గురించి ప్రభుత్వానికి, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి నేతలకి మా విజ్ఞప్తి ఏంటంటే, మనకి రాష్ట్రంలో ఉన్న అన్ని ఆదాయాల్లో కూడా మరి ప్రధాన వనరుల్లో ఒకటి మరి సినీ పరిశ్రమ. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలందరూ కూడా చొరవ తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను. బుధవారం హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఉంచారు. గురువారం పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నాదెండ్ల భాస్కర్రావు భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. గురువారం సాయంత్రం పంజగుట్టలోని శ్మశాన వాటికలో నాదెండ్ల భాస్కర్రావు అంత్యక్రియలు నిర్వహించనున్న క్రమంలో తెనాలి నుంచి పలు శాఖల అధికారులు, జనసేన పార్టీలోని వివిధ స్థాయి నాయకులు భాస్కర్రావు భౌతిక దేహాన్ని సందర్శించి పూలదండలు వేసి నివాళులర్పించారు. భాస్కర్రావు చిన్న కుమారుడు, తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, గీతా ఆర్ట్స్ అల్లు అధినేత అరవింద్, తెలంగాణ రాష్ట్ర పలువురు మంత్రులు, ఏపీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, మంత్రి మనోహర్ అభిమానులు భాస్కర్రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో పంజగుట్టలోని శ్మశాన వాటికలో అంతిమ సంస్కారం నిర్వహించారు. అంతిమ యాత్రకు పలువురు అభిమానులు హాజరయ్యారు.
తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వాసుదాస ఆశ్రమం దాసుకుటి ప్రాంగణమునందు శ్రీ సీతారామ స్వామివారికి 69వ సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభ ఒట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వాసుదాసాశ్రమం దాసుకుటి ప్రాంగణంలో గురువారం సుందరకాండ హోమం ఎంతో భక్తి శ్రద్ధలతో విశేషంగా నిర్వహించారు. శుక్రవారం మల్లెపూల పూజతో పాటు అంతర్భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు, శనివారం శ్రీ సీతా అమ్మవారి జయంతి సందర్భంగా నవ కలశాలతో అభిషేకము, ఆదివారం శ్రీ సీతారామస్వామివారి కళ్యాణం, 27వ తారీఖు సోమవారం నాడు వాల్మీకి రామాయణం పూర్ణాహుతి ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సీతారామస్వామిజీ తెలియజేశారు. వాల్మీకి సంపూర్ణ రామాయణం బాలాకాండ నుండి యుద్ధకాండ అనంతరం శ్రీ సీతారామస్వామివారి పట్టాభిషేకం వరకు యజ్ఞ పూజలు, 27వ తేదీన పూర్ణావతి విశేష కార్యక్రమంలో స్వయంగా పాల్గొనే ఆసక్తి గల భక్తులు పాల్గొనవచ్చునని అన్నారు. ముందుగా తెలియజేయాల్సిన సెల్ నంబర్ వివరాలు తెలియజేశారు. కాగా రామాయణ యజ్ఞము హైదరాబాద్ వాస్తవ్యులు గుంటూరు కోటేశ్వర ఆధ్వర్యంలో ప్రారంభించగా చీరల, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. ద్వితీయ గురుగారైన శ్రీ దాసిశేష స్వామి వారిచే ప్రారంభింపబడిన శ్రీ జానకి లక్ష మల్లెపూల పూజ 69వ సంవత్సరము చాలా విశేషంగా జరుగుతుంది. 18వ తారీఖు మొదలైంది. అంతర్భాగంగా గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సంపూర్ణ వాల్మీకి రామాయణం జరుగుతుంది. ఈరోజు సుందరాకాండ హోమం జరుగుతుంది. రేపు ఎల్లుండి తర్వాత సోమవారం నాడు పూర్ణాహుతి జరుగుతుంది. రేపు అమ్మవారికి అంటే మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ ఉన్నది. ఎల్లుండి శనివారం నాడు సీతా అమ్మవారి జయంతి. ఆ సందర్భంగా మళ్ళీ అమ్మవారికి నవకలశాలతో అభిషేకం జరుగుతుంది. తర్వాత రామాయణ హోమం కూడా జరుగుతుంది. ఆదివారం నాడు శ్రీ సీతారాముల వారి స్వామి కళ్యాణం, సోమవారం నాడు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ 4 రోజుల్లో భక్తులు వచ్చి పాల్గొని మీ కోరికలు రాముల వారికి విన్నవించుకొని తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. గత 5 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన భక్తులకి సుమారు 60 మందికి వివాహాలైనాయి, ఆరోగ్యాలు వచ్చినాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కోరికలు తీర్చుకొని ఆనందంగా వెళ్ళిన వాళ్ళే తప్ప ఎవరితో బాధతో వెళ్ళిన వాళ్ళు లేరు. కాబట్టి మీరు కూడా వచ్చి మీ కోరికలు రామచంద్రమూర్తికి సీతామ్మవారికి విన్నవించుకొని మీరు కూడా సంతోషంగా ఉండవాలని కోరుతున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇక ఆ పైన ఉన్న మండపము రావి మాధవి గారు కొత్తగా తయారు చేసి ఇచ్చారు. వారికి రామచంద్రమూర్తి అనుగ్రహం కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. హజ్ యాత్రికులకు వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మయాటి సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని విమర్శించారు. గురువారం దుగ్గిరెల మూర్తజా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మయాటి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని మాట్లాడుతూ హజ్ యాత్రికులకు వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో మయాటి నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ మహబూబ్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ నెల 18, 19 తేదీల్లో ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళిన యాత్రికులకు అన్ని రకాల వసతులు కల్పించామని ప్రచారం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, హజ్ యాత్రికుల దుస్తులతో కూడిన లగేజీలను ఇప్పటి వరకు వారికి చేర్చిన దాఖలాలు లేకపోవడం శోచనీయం. హజ్ యాత్రికులతో పాటుగా వెళ్ళవలసిన వారి లగేజీలు వెళ్ళకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెనాలి శివారి ఎల్బీ నగర్ లో 20 ఫ్లాట్ల వెంచర్కు భూమి పూజ. ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంకమూరి హరిప్రసాద్. శ్రీ వాసవిమాత సత్రం కమిటీ గత పాలకుల ఏకపక్ష ధోరణిపై పెండల ప్యానెల్ ప్రతిఘటన. సమిష్టిగా అమలు చేద్దామంటూ పిలుపు. ఉమ్మడి ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావుకు నివాళులర్పించిన తెనాలి కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు చొరవ చూపాలి. మా ఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.